హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ధృతమ్మాస్ కిచెన్. గోంగూర పచ్చడి అంటే ఎవరికి ఇష్టం లేకుండా ఉంటుంది చెప్పండి. గోంగూర ఆనియన్ కాంబినేషన్ సూపర్ ఉంటుంది కదా. నేను చేసే ఈ గోంగూర చాలా డేస్ నిల్వ ఉంటుందండి, అస్సలు పాడవదు. ఏ కర్రీ లేకున్నా ఈ పచ్చడి ఉంటే అన్నం మొత్తం తినేయొచ్చు. పుల్ల పుల్లగా టేస్టీగా ఉంటుంది కదా. సో ఎలా చేయాలో ఒకసారి చూడండి. గోంగూరని ఫ్రెష్గా కడిగి కొంచెం ఆరబెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్లో కారం కోసం మీకు ఎంత కావాలంటే అన్ని పచ్చిమిర్చిని వేసుకోండి. కారం ఉంటేనే గోంగూర పచ్చడి టేస్టీగా ఉంటుందండి. పులుపు కాబట్టి ఎక్కువ తీసేసుకోండి. దాంట్లోనే కొన్ని వెల్లిపాయలు, ఉప్పు వేసి ఇలా మరీ మెత్తగా కాకుండా మీడియంగా మిక్సీ పట్టుకోండి. చూడండి, ఇలా కొన్ని వెల్లిపాయలని ఒలుచుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ప్యాన్లో ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసేసుకొని వేంపుకోండి. వీటిని మిక్సీలో వేసి మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి 4 లేదా 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ని పోసుకోండి. దాంట్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చిని వేసేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోండి. ఒకసారి కలుపుకొని దాంట్లో వెల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచి వేసేసుకోండి. నెక్స్ట్ కరివేపాకును వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోండి. చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలాక పసుపు వేసి కలుపుకోండి. నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని గోంగూర వేసి మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఉడికించుకోండి. చూడండి, మనం వేసిన గోంగూర అంతా ఇలా మగ్గిపోతుంది. దాంట్లో జీలకర్ర మెంతుల పౌడర్ని వేసేసి కలుపుకోండి. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి మంటని సిమ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ మగ్గించుకోండి. మూత తీసేసి అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి, అడుగు అంటకుండా ఉంటుంది. చూడండి, ఇలా చక్కగా ఉడికిపోతుంది. ఆయిల్ అంతా పైకి తేలుతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలో పచ్చడి ఇంకా ఆనియన్ పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అండ్ నా రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.